వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంలోని 50 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన ఎర్రదండు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ అమలు కోసమే కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కార్మిక వర్గం పక్షాన పోరాటం చేస్తుంది. కార్మిక సంఘాల నాయకులు కౌశిక హరి, కడారి సునీల్ వెల్లడి. హైదరాబాద్లో న్యాయవాదిని పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన కని న్యాయవాదులు. బీఆర్ఎస్ నాయకులకు ₹1 కోటి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షులు దాసరి విజయ్. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు భూదందా, ఇసుక దందా, బూడిద దందా, మట్టి దందా చేస్తున్నట్లు నిరూపించాలని సవాల్. కోటి కోసం కోటి విద్యలు అన్న సామెతను నిజం చేస్తూ ఊరూరా తిరుగుతూ తమ ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు. సబ్కా వికాస్ అంటూ కేంద్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నామంటున్న కేంద్రం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కడ? పార్లమెంట్ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్న. రామగుండంలోని 50 డివిజన్ల సమస్యల పరిష్కారానికి ఎర్రదండు సైన్యం మంగళవారం కదం తొక్కారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. ముందుగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వద్ద సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీకి స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలకగా ఎన్టీపీసీ నుండి ర్యాలీగా బయలుదేరి ఎఫ్సీఏ క్రాస్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని కొనసాగించారు. అలాగే కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా స్థావరానికి చేరుకున్నారు. DJ Srikanth and Dilip ఈ ధర్నాకు పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిపిఎం పార్టీ ఏర్పాటు చేసిన 4 భూ పోరాట కేంద్రాల్లో ఇండ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా ఎరుపు వర్ణంగా మారింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ భూ పోరాట కేంద్రాల ఇళ్లకు ఇంటి నంబర్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నాయకులు జాన్ వెస్లీ, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. మహిళలకు ₹2,500 ఇస్తామని మోసం చేసిందని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. ఎస్సీ ఎస్టీలలోని పేద కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఇస్తామని బడ్జెట్లో నిధులను కేటాయించలేదని, ప్రాజెక్టుల కోసం కూడా అరకొర నిధులను కేటాయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని, రాష్ట్రంలో విద్యా వైద్య వ్యవస్థను పటిష్టపరచాలని డిమాండ్ చేశారు. అలాగే రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని 4 భూ పోరాట కేంద్రాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇంటి నంబర్లను కేటాయించి పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ పోరాట కేంద్రాల్లో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టాలని, వీధి లైట్ల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. 50 డివిజన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల, ఆశా వర్కర్ల, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. అలాగే ఏప్రిల్ మాసంలో వచ్చే మహానీయులు పూలే, అంబేద్కర్
అంబేద్కర్ జయంతులను బీజేపీ మనువాదంకు వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం దిశగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పినాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు. అందుకనే ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అమలు, అలాగే స్థానిక సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీ, అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి, ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఈనాటి చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి కనికి రావడం జరిగింది. ఇక్కడ గోదావరి కని ప్రాంతంలో, పట్టణంలో 4 ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్లో, భగత్ సింగ్ నగర్లో, ఐలమ్మ నగర్లో, మల్లు స్వరాజ్యం గారి నగర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళకి వెంటనే పట్టాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి 50 డివిజన్స్ లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా సౌకర్యం కల్పించాలి. దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్స్, మిగతా విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాలు లేవు, పోస్టులు కూడా భర్తీ జరగలేదు. వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఇది, కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు, ఆ సమస్య పరిష్కారం జరగడం లేదు. 500కే సిలిండర్ అని చెప్పారు, అది కూడా పూర్తిగా అమలు జరగడం లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల చొప్పున కుటుంబాలకు, పేద కుటుంబాలకు ఇస్తామన్నారు. ఈ బడ్జెట్ లో నిధుల కేటాయింపు అనేటువంటి జరగలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు, వాటికి నోటిఫికేషన్స్ ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. ప్రాజెక్టులకు తగినటువంటి నిధులు కేటాయింపులు జరగలేదు. రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ ఇలాంటి చర్యలకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడానికి కనీసం 5,000 కోట్లు కేటాయించాలంటే 400-500 కోట్లు కూడా కేటాయించలేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటిది జరగలేదు. అట్లాగే ఆశావులు, అంగన్వాడీ టీచర్స్, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళు, గ్రామ సేవకులు, పంచాయతీ కార్మికులు ఇలాంటి వాళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతుంటే, ఆందోళనలు జరుగుతుంటే నిన్న ఆశా వర్కర్లను అరెస్టులు చేసి నిర్బంధం ద్వారా ఈ ఉద్యమాలు అణచివేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. గతంలో కేసీఆర్ కూడా ఈ రకంగానే అనుకొని తనకు ఈ ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠాన్ని గత ప్రభుత్వానికి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయింపులు పెంచడంతో పాటు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పూనుకోకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో బలమైనటువంటి ప్రతిఘటన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని చెప్పి తెలియజేస్తున్నాను. సంవత్సరాల కాలం నుండి విరామం లేకుండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ప్రజా పోరాటం నిర్వహించి ఇక్కడ రామగుండం పార్శ్వ ప్రాంతంలో 4 భూపట్ట కేంద్రాల్లో ఇల్లు వేసుకొని దాదాపు 1000 మంది దాకా పక్క ఇల్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మించుకున్నాం. దానికోసం నిరంతరం పట్టాల కోసం, ఇంటి నిర్మాణ కోసం, మూలిక సదుపాయాల కోసం మరి ఇవాళ పూర్తి 50 డివిజన్లకు సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించాలని ఇవాళ రామగుండం కార్పొరేషన్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వాలని ఈ మహాధర్మకు మనం పిలవగానే మన రాష్ట్ర కార్యదర్శి గారు, భిక్షమయ్య గారు, భూపాల్ గారు కూడా తప్పనిసరి మీకు అండగా ఉంటాం. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మీ ఇంటి నిర్మాణ కోసం, మీ పట్టాల కోసం మీకు ఇల్లు వచ్చే విధంగా స్కీములకు వర్తింపజేసే విధంగా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. స్వయంగా మీ ప్రజలను, మీ ప్రాంతాన్ని సందర్శిస్తాం, కలుస్తామని మరి ఇంత దూరం వచ్చిన వారికి ప్రత్యేకంగా జిల్లా కమిటీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. మనకు తెలుసు ఇప్పటికే ఈ ప్రాంతంలో అన్ని సమస్యలు, ఒకవైపు పెన్షన్ సమస్యలు, రేషన్
డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ గోదావరి కెనాల్లో మరి మన నిరుద్యోగులు మరి మన చాలా మంది ఉన్నారు. గోదావరి కని ప్రాంతం పెద్దపల్లి జిల్లా మరి పాసం ప్రాంతంగా రాష్ట్రంలో 3వ పాసం కేంద్రంగా ఉంది. కానీ ఇక్కడ యువకులకు ఉద్యోగాలు లేకుండా ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని ఇక్కడ యాజమాన్య ప్రభుత్వాన్ని ఇవాళ ఈ మహాధరణ డిమాండ్ చేస్తుంది. ఈ మహాధరణ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు భిక్షమయ్య, భూపాల్, ముత్యంరావు, కుమారస్వామి, తుమ్మల రాజారెడ్డి, మహేశ్వరి, రామాచారి, లక్ష్మారెడ్డి, మెండే శ్రీనివాస్, శైలజ, ఆరేపల్లి, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ అమలు కోసమే కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కార్మిక వర్గం పక్షాన పోరాటం చేస్తోందని కార్మిక సంఘాల నాయకులు కౌశికహరి, కడారి సునీల్ తెలిపారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు మంగళవారం కాంట్రాక్ట్ కార్మికులతో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో కౌశికహరి, కడారి సునీల్ మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం 2019లో కాంట్రాక్ట్ కార్మికులకు అగ్రిమెంట్లో కల్పించిన హక్కులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులకు 1020 రూపాయల అలవెన్స్ పూర్తిగా అమలు కావడం లేదన్నారు. డిపెండెంట్ పిల్లలకు అలవెన్స్లు ఇవ్వడం లేదని, ఏడాదికి ఒకసారి గేట్ పాస్లు ఇచ్చే సిస్టమ్ను మార్చుతూ నెల రిన్యూవల్ చేసే సిస్టమ్ తీసుకురావడం జరిగిందన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల స్పందించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు దోపిడీదారులుగా మారిపోయారని, కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులుగా మారి వ్యవస్థను ఒక మాఫియాలాగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పోరాటం చేయడానికి ముందుకు వస్తున్న కార్మిక సంఘాల జేఏసీకి కార్మికులు రక్షణగా నిలబడాలని, అప్పుడే యాజమాన్యం దిగి వస్తుందని అన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కార్మిక సంఘాలతో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చేసుకున్న అగ్రిమెంట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేము పోయి కలిసి వచ్చినా కానీ మొన్న నెల క్రితం ఈడీ గారిని కూడా కలిసి రావడం జరిగింది. ఆయనే ఏజీఎంహెచ్ఆర్ గారికి పిలిచి మాట్లాడి వీళ్ళ సమస్యలు చూసి సాల్వ్ చేయమని చెప్పింది. నెల అవుతుంది, ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా గత 8 నెలల కాలంగా కూడా ఏ విధమైనటువంటి పురోగతి లేదు. ఆ 1020 అలవెన్సులు అసలు చాలా వీటిలలో వస్తలేవు. ఏడాది నుంచి 70,000 మారుతాయి అప్రూవల్ వస్తుంది అని కూడా చెప్తారు, కానీ కాలయాపన చేస్తూ ఉన్నారు. రెండవది, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్లకు ఎవరైతే పిల్లలు వచ్చిర్రో వాళ్ళకి అలవెన్సులు వస్తలేవు. ఆ ఉన్న అలవెన్సులను కూడా మనం గతంలో 16 మాస్టర్లు ఉన్నా కానీ పూర్తి అలవెన్సులు రావాలని ఉండే, మిగతా దానికి ఎంత రాకపోతే అంత కట్ అయ్యేటి సిస్టమ్ ఉంది. ఇప్పుడు అట్లా లేదు. ఒక్కరోజు రాకపోయినా కానీ కూడా ఆ 200 రూపాయలు 300 రూపాయలు అలవెన్సులు మొత్తం కోతకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ రేపు కాంట్రాక్టర్ల కుమ్ము కూడా ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. కాంట్రాక్టర్లు కూడా రాజకీయ నాయకులుగా మారిపోయి మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా ఒక మాఫియా లాగా ఇక్కడ నడుస్తూ ఉన్నది. మూడవది మన గేట్ పాస్ విషయం. గేట్ పాస్ మనం ఏడాది ఎందుకు అసలు 70 నుంచి 75 గేట్ పాస్ ఉండద్దని మనం ఎప్పటికల్లా అడుగుతూ ఉన్నాం. ఈ ప్రతిసారి నెలకు పోవాలి, పుచ్చకాల లెక్క గేట్ పాస్ పోయి అడుగుకొని రెన్యువల్ చేసుకునే పరిస్థితి ఎందుకోసం మనకి? ఇదే మన ఎక్కడన్నా చట్టంలో ఈ విధంగా ఉందా? ఇవన్నీ దయచేసి ఇంకా మనకు ఏదైతే మెడికల్ పేరు మీద మనను అసౌకర్యానికి గురి చేస్తూ ఉన్నారు. మెడికల్ మాకు ఈఎస్ఐ ఉంటుంది, ఈఎస్ఐలో పోయి మెడికల్ మేము ఇయర్లీకి ఒకసారి చేసుకోమంటే చేసుకుంటాం. లేకపోతే మీరే చేయించి మీ దగ్గర ఉన్న వీటితోటి చేపియండి. లేకపోతే మమ్మల్ని కరీంనగర్కి అక్కడికి పో అని చెప్పడం, 1000 రూపాయల ఖర్చు అవ్వడం, మానసికంగా ఇబ్బంది అవ్వడం, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆరు ఆ ఏజ్ బార్ విషయాలకు కూడా ఏదో ఒకటి కటాఫ్ పెట్టుకొని మమ్మల్ని ఈ 5-6 సమస్యల మీద చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా కానీ చేయాలి. మేము ఇవాళ గేట్ మీటింగ్ పెట్టేసి శనివారం వరకు మాకు పిలవండి, పిలవకపోతే శనివారం నాడు మనం ఏదైనా కార్యాచరణ తీసుకోవాలనే దాని మీదనే ఇవాళ ఇక్కడికి సమావేశానికి వచ్చినాం. నాయకులు వెళ్ళి సార్ ఒక 5-10 నిమిషాలు మేము గేట్ కాడ మాట్లాడుకుంటాం మా సమస్యలు అని అంటే వాళ్ళు 2-3 వచ్చి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి పెట్టుకోమనేటువంటి చరిత్ర ఉన్నది తప్ప మేము గేట్ మీటింగ్ పెట్టుకుంటాం సారు అని అడిగిపోతే ఆనే మూసి కూసబెట్టేటువంటి చరిత్ర ఇప్పుడు మొదలైంది. మరి ఎవరు ఏ సంఖ్యలను బద్దలు కొట్టిర్రో అనేది ఎక్కడ మార్పు జరిగిందో, ఏడ మార్పు మొదలవుతుందో ఇది అర్థం కాని పరిస్థితిలో ఇలా ఉన్నామని చెప్పేసి కూడా మీరు అందరూ భావించాలని చెప్పేసి కోరుతున్నాం. మనం ఎవరినో విమర్శించడానికి ఇక్కడికి రాలే. మనము ఏదో సాధిద్దాం అనేటువంటి దానిలో కాదు, సాధించినటువంటి అగ్రిమెంట్ అయినటువంటి హక్కుల కోసమే మనం మాట్లాడుకుందామని చెప్పేసి ఈరోజు అనుకున్నాం. 2018లో అగ్రిమెంట్ అయింది. 2018లో అగ్రిమెంట్ అయితే మరి ప్రమోషన్ పాలసీ ఏమైంది? ఎవరికి ఇస్తున్నారు ప్రమోషన్? ఒకటి. రెండవది డిపెండెంట్ ఎంప్లాయీస్. ఆ డిపెండెంట్ ఎంప్లాయీలకు ఏమన్నా అలవెన్స్లు ఇస్తున్నారా? ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? వాళ్ళకు మాస్టర్లకు సంబంధించినటువంటి కోతలు ఏ విధంగా పెడతా ఉన్నారు?
ఏ విధంగా కొర్రీలు పెడుతూ ఉన్నారు, ఇది ఒక అంశం. ఇక హైదరాబాద్లోని చంపాపేట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కని న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు మున్సిఫ్ కోర్ట్ కాంప్లెక్స్ ఎదుట బ్యానర్తో నిరసన తెలిపారు. న్యాయవాదిని హత్య చేసిన నిందితులను శిక్షించాలని, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు విధుల బహిష్కరణతో అన్ని కోర్టులలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి జోవాజీ శ్రీనివాస్, కమిటీ కార్యవర్గ సభ్యులు గోసిక ప్రకాష్, పులిపాక ప్రవీణ్ కుమార్, వరలక్ష్మితో పాటు సీనియర్ జూనియర్ న్యాయవాదులు చందాల శైలజ, గొర్రె రమేష్, వేల్పుల అరుణ్, జాపతి రాజేశం, జూపాక వెంకట్, రంగు శ్రీనివాస్, నూతి సురేష్, సహనవాజ్, అస్సంపల్లి రవీందర్, ప్రసన్న, అంజలి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ నాయకులకు ఎన్ఎస్యూఏ పట్టణాధ్యక్షుడు దాసరి విజయ్ ₹1 కోటి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు భూదందా, ఇసుక దందా, బూడిద దందా, మట్టి దందా చేస్తున్నట్లు నిరూపించాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కొడిదెల శివతో కలిసి విజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకురాలు గాదం విజయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి స్వామిని అహంకారంతో మాట్లాడుతున్నారు. మహంకాళి స్వామి రామగుండంకు రారాజు అనుకుంటున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక దందా, బూడిద దందా, మట్టి దందాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే కాంగ్రెస్ నాయకులపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని, నిరూపిస్తే ₹1 కోటి ఇస్తానంటూ మంచి ఆఫర్ ఇచ్చారు. దాదాపు ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన, రాజన్న పాలన మొదలైందో, ప్రజాపాలన మొదలైందో, ఓర్వలేని టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఒక చీటర్ అయినటువంటి గాదం విజయ అనే ఒక మహిళా నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చిన రీతిలో, అసలు తను మహిళనా లేకపోతే ఇంకా వేరేనా నేను అనలేను, ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా మాకు పొద్దున లేచినప్పటి నుంచి మేము ఇంటికి పోయేదాకా అందరినీ గౌరవించాలి, మీరు ఎవరిని ఏమనొద్దు అని చెప్పడం వల్ల మేము ఇప్పటిదాకా సమన్వయం పాటించాల్సి వచ్చింది. కాకపోతే మేము ఇప్పుడు ఇక మాకు భరించలేక ఈరోజు మేము ప్రెస్ మీట్కు రావడం జరిగింది. అసలు నేను ఒకటే, ఈ రామగుండంలో ఏమన్నా అంటే ఇసుక దందా, బూడిద దందా, భూదందా అంటుళ్ళు కదా. ఒక్కరు టీఆర్ఎస్ నాయకులు ఒక్కరైనా కూడా నా పేరు మీద 10 కోట్ల ఆస్తుంది. మీ స్థాయి కాదు అంతా. ₹1 కోటి ఒక 1 అవర్ టైం ఇస్తున్నా మీ అందరికీ. నేను మోయిన్ భాయ్ షాప్ దగ్గర ఉంటా. ₹1 కోటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా నిరూపించినట్లయితే రామగుండం నియోజకవర్గంలో భూదందా, ఇసుక దందా, బూడిద దందా నడుస్తుందని ₹1 కోటి మీ పేరు మీద రాస్తా. 1 అవర్లో ఇవేమి మీ లెక్క ఎఫ్సిఐలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి, లేకపోతే ఓసీలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి అమాయక ప్రజల్ని నమ్మించి వాళ్ళను గొంతు కోసి వాళ్ళ భూములు గుంజుకున్నాయి కాదు. ఇది సొంతంగా మా అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆస్తి.
మొన్నటికి మొన్న ఈ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ గోదావరి కన్నీటి గోస అని ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. గోదావరి గోస కాదు అది, వాళ్ళు టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి 3 నాయకుల మధ్యలో ఆటల పోటీలో జరుగుతున్న అరిగోస. ఎవరైనా ఈ ప్రాంతంలో సమస్యలు వస్తే ప్రభుత్వానికో లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన గవర్నర్కో లేకపోతే ముఖ్యమంత్రి గారికో లేకపోతే చీఫ్ సెక్రటరీ గారికో లేకపోతే సెక్రటరీ గారికో వినతి పత్రం ఇవ్వాలి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళి పాదయాత్రకు వెళ్ళి ఎర్రవెల్లి పోయి కేసీఆర్ వినతి పత్రం ఇచ్చేదే కాక ఈ ప్రాంతంలో ఉన్న ఆత్మాభిమానాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ఘనత ఈ కోరకంటి 420కి దక్కిందని ఈరోజు మా యువజన కాంగ్రెస్ తరఫున మేము మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో గుడికందుల రవి, కర్రావుల డేవిడ్, నీరెళ్ల రమేష్ బాబు, కళావతి రాజమ్మ, పోచమ్మ, లక్ష్మి, రాజేశ్వరి, సరస్వతి, తిరుమల తదితరులు పాల్గొన్నారు. కోటి కోసం కోటి విద్యలు అన్న సామెతను నిజం చేస్తూ ఊరూరా తిరుగుతూ తమ ప్రదర్శనలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టపర్తి జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన రాజశేఖర్, అరుణ దంపతులు తాము నేర్చుకున్న విద్యను నమ్ముకొని ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రం విడిచి మన తెలంగాణలోని ఊరూరు తిరుగుతూ సర్కస్ విన్యాసాలను చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరబ్రహ్మం సైకిల్ సర్కస్ వీరి ప్రత్యేకత. సైకిల్ పైనే ఉంటూ కింద పడకుండా బ్యాలెన్సింగ్ చేస్తూ రకరకాల అబ్బురపరిచే ప్రదర్శనలను ఇస్తూ ప్రదర్శన అనంతరం అందరి వద్దకు వెళ్తూ తోచిన సాయం చేయండి అని ఆడుకోవడం చేస్తూ ఉంటారు. అలాగే మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా ప్రదర్శనలు ఇస్తున్నారు. మాలాంటి కళాకారులను అందరూ ఆదరించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు. బతుకు తెరువు కోసం తాము నేర్చుకున్న విద్య తమకు నీడుకూడు పెడుతుందని ప్రభుత్వాలు కూడా తమను ఆదుకోవాలని కోరారు. ప్రజలు కూడా ఊరూరా తిరుగుతూ తమ ఊరికి వచ్చినప్పుడు తమ సర్కస్ను చూసి ఆదరించి తోచిన విధంగా సాయం చేయాలని కోరారు. స్ట్రీట్ లైట్లు కాల్చిన ట్యూబ్ లైట్లని తన నెత్తికేసి గుద్దుకుంటూ ముక్కల మీద బలపడి చూపించాలన్నా గడిగా గ్లాస్ కొడాలి. కాల్చిన టైర్ని మనం మెడల పూలను ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా కార్యక్రమం కూడా చేస్తున్నాను. ఎందుకంటే టీవీలో సినిమాలో గ్రాఫిక్స్ చూసింటారు. మన ఊరి సెంటర్ లో ఒక పేదవాళ్ళు వచ్చిండు, ఒక పొట్ట తిప్పల గురించి కార్యక్రమం చేస్తున్నాయని మర్చిపోకూడదు. మరి కొద్దిసేపట్లో మన కాలనీ పేరుని రికార్డ్ బ్రేక్ గా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ బ్రహ్మంగారి ప్రోగ్రామ్ చేసేటోళ్ళు, ఎందుకంటే దీంట్లో ఒక మాయ లేదు, మంత్రం లేదు. ఇక్కడ కార్యక్రమం చేయాలా, మాకు కడపాత్ర మాకు పొట్టితిప్పులు జరగాల. ఇక్కడ కూడా అక్కడ సైకిల్ మీద సర్కస్ కార్యక్రమాలు కానీ, ఇక్కడ డ్యాన్స్ ఒక పబ్లిక్ రావడానికి ఒక 2-3 పాటలకు డ్యాన్స్ కానీ, జోకర్ కామెడీ కానీ, ఇక్కడ కూడా మందికి నమ్ముకునే కార్యక్రమం కూడా వేస్తున్నాం, ప్రజలకు నమ్ముకునే. ఎందుకంటే మాకు కళాకారులు మేము, మమ్మల్ని ఆదరించండి. దయచేసి ప్రతి ఒక్క ఏ గ్రామానికి పోయినా మనకు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, చిన్నలు మా లాంటి వాళ్ళని ఆదరించాలి, ఎందుకంటే గౌరవించాలి. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక కార్యక్రమం ప్రతి ఊరికి వస్తుంటుంది. మాలాంటి వాళ్ళకి కళాకారులని కొద్దిగా బాగా చూడండి. సబ్కా వికాస్ అంటూ కేంద్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నామంటున్న కేంద్రం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కడా అంటూ పార్లమెంట్ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. దేశంలోని చారిత్రాత్మకంగా అణిచివేయబడిన, వ్యవస్థాపితంగా బహిష్కరించబడిన దళితుల గలంగా ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో గంభీరంగా మాట్లాడారు. దళితుల అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందని, దళితుల హక్కైన వాటా ఎందుకు అందడం లేదని గలమెత్తారు. ఆర్టికల్ 46 ప్రకారం ప్రభుత్వం దళితుల విద్య, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించాలని, సామాజిక అన్యాయాలను నిరక్షించాలని, కానీ ఈ బడ్జెట్లో సంక్షేమ నిధుల కేటాయింపు కేవలం 1,65,000 కోట్లు అని, ఇది మొత్తం బడ్జెట్లో కేవలం 3.25% మాత్రమేనని, ఖాళీ దళితులు దేశ జనాభాలో 16% ఉన్నారని, తమకు తగిన వాటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు దళిత వ్యాపారులకు ప్రత్యేక పన్ను రాయితీలు, విద్యా ఉపాధి అవకాశాల పెంపు, సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి డిమాండ్ చేశారు. కర్ణాటక, తెలంగాణలో దళిత సమాజానికి ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎస్సీ కాలనీల అభివృద్ధి, గృహ నిర్మాణం మెరుగుపరచాలన్నారు. తెలంగాణ దేశ జీడీపీలో 37% కంటే ఎక్కువ వాటా ఇస్తుంటే కేవలం 15% నిధులు మాత్రమే తిరిగి రావడం అన్యాయమని ఎంపీ కేంద్రాన్ని నిలదీశారు.
బీజేపీ కుంభమేళాకి రైలు కేటాయించినట్లుగా పెద్దపల్లి నుండి తిరుపతి, శబరిమలకి ప్రయాణికులకు ప్రత్యేక రైలు కనెక్షన్లు కల్పించాలన్నారు. పెద్దపల్లిలో బీపీఓ కేంద్రం ఏర్పాటు చేయాలని, చెన్నూరులో టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని, ఎన్టీపీసీ సింగరేణి విస్తరణతో కొత్త ఉద్యోగాలు కల్పించాలని, ధర్మపురి, రామగిరి దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, దళితుల కోసం కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగి సదుపాయాలు అందించాలని, పెద్దపల్లి, మంచిర్యాలలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రాష్ట్రానికి తగిన నిధుల కేటాయింపులు జరగాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. But I ask, where is this upliftment of Dalits in these budget numbers? Where is our rightful share? सबका साथ सबका विकास में दलित कहीं नहीं दिखा जाता मैडम. बीजेपी का सरकार सिर्फ खुद का विकास, दलितों का विनाश कर रही है मैडम. The Constitution of India under Article 46 directs the state to promote the educational and economic interests of the scheduled caste and protect them from social injustice and exploitation, madam. But in the budget, if you see, the allocation of SC welfare is hardly 1,65,000 crores, madam, which is hardly 3.25% of the entire budget. When we are 16% of the population, why are we not getting what we deserve? Honorable Speaker, ma'am, I ask this House, is this the idea of justice? Is this the definition of development for all? We must remove all barriers to the social and economic upliftment of SCs if we are going to progress as a nation. This is what Ambedkar has said, ma'am. I demand a special tax concession for all Dalit entrepreneurs to help in the upliftment of this community. The lowest access to education and employment is of the Dalits, and we need to pay special attention to this. We need special linked incentives for the Dalits to help them improve their social skills development, technical skills, and industrialization benefits to encourage the bottommost community. Special attention for the bottommost community, and the model is clear in Karnataka and Telangana, madam. Geographically and specific attention must be given to Dalit communities, SC colonies, SC housing must improve this community, madam. Madam Speaker, I come from Telangana and we contribute a big chunk to the GDP of our country. Ma'am, Telangana and the South states contribute 36% of the GDP, but only 15% is returned and allocated back to the South states. Why is this discrimination being done to the south of our country, madam? Are we not part of Bharat? Are we not part of Sabka Saath, Sabka Vikas? Ma'am, when Mahakumbh happens, they get special treatment of railways and special lines are given to Mahakumbh and the pilgrims. Ma'am, we have demanded for Tirupati passengers and Sabrimala passengers to have special railway connections from my place, Peddapalli, but nothing has been given, ma'am. Ma'am, the government should actually be giving employee-linked incentives, ma'am. For corporates, instead of giving tax concessions, they should link it to creating employment, wherein 20 crore people of our country are remaining unemployed. గోదావరికని గాంధీనగర్ ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రంలోని పిల్లల నడుమ ధర్మాజీ మంజుల తిరుపతి పెళ్లి రోజు వేడుకలను జరుపుకున్నారు. వసంత్ నగర్కు చెందిన ధర్మాజీ మంజుల తిరుపతి పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమానికి వచ్చే పిల్లల మధ్య పెళ్లి రోజు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కూతురు చరణ్య, ఆశ్రమ వ్యవస్థాపకుడు పోచంపల్లి రాజన్న, ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలోని 50 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన ఎర్రదండు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ అమలు కోసమే కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కార్మిక వర్గం పక్షాన పోరాటం చేస్తుంది. కార్మిక సంఘాల నాయకులు కౌశిక హరి, కడారి సునీల్ వెల్లడి. హైదరాబాద్లో న్యాయవాదిని పాశవికంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన కని న్యాయవాదులు. బీఆర్ఎస్ నాయకులకు ₹1 కోటి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షులు దాసరి విజయ్. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు భూదందా, ఇసుక దందా, బూడిద దందా, మట్టి దందా చేస్తున్నట్లు నిరూపించాలని సవాల్.
కోటి కోసం కోటి విద్యలు అన్న సామెతను నిజం చేస్తూ ఊరూరా తిరుగుతూ తమ ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు. సబ్కా వికాస్ అంటూ కేంద్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నామంటున్న కేంద్రం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కడ? పార్లమెంట్ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.